ओम सर्वस्याप्ति सर्वस्यैच्छे सर्वमेव तेन आप्नोति सर्वं जयति। नमस्ते वायोतमेव प्रत्यक्षं ब्रह्म आसीतमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि मृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मामवतु भक्तारम्। ओम वेदाध्यायं चन्द्रमास्तिरति दीर्घमायुः शन्नो मित्रश्चं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः। प्रत्यक्षं ब्रह्म वदिष्यामि मृतं वदिष्यामि सत्यं वदिष्यामि हनुमानवतो तद्भक्तारम्। लेडीज दाने बदिया लेडीज अंदर దగ్గర దగ్గర నిల్చున్నారు బాబు అందరూ అమ్మను long live KCR long live KCR long live జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ long live KCR long live KCR long live KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ long live KCR long live KCR long live అన్న ఫస్ట్ మీకు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కేసీఆర్ శుభాకాంక్షలు వారు తెలంగాణ కోసం పోరాటం సైలెంట్ బాబు సభలో శివన్న జల్లు అయిపోతాయి
తీసుకోరు మీరు అక్కడ ఉన్నారు సందీప్ వాళ్ళందరి రాష్ట్రంగా అన్ని రకాల అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా చేయాలనుకుంటే సరే ప్రభుత్వం మారినా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ కేసీఆర్ కావాలని కోరుతున్నారు. వారికి ఆరోగ్యాలు బాగా ఉండి మళ్ళీ తిరిగి నిండు నూరేళ్ళు బతికి మంచి మళ్ళీ తిరిగి అధికారంగా రావాలని ఆ దేవునికి పూజ చేసి రావడం జరిగింది. మరి అలాగా ఉండాలని మేమందరం కార్యకర్తలందరం గుళ్ళలో పూజ చేసి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని మళ్ళీ పదవి ప్రసాదించాలని ఆ దేవుని కోరడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అడ్డపెట్టి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారు ఇవాళ 71వ సంవత్సరం పూర్తి చేసుకొని వారి పుట్టినరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఇలా కేసీఆర్ బర్త్డేను దేవాలయాల్లో తిరుగుకుంటూ ఇవాళ దేవాలయం దేవుడు కూడా మొక్కుంటూ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏనాడు లేని విధంగా ఈనాడు కూడా అభివృద్ధి జరిగిన విధంగా 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి ఇలా ప్రజల మన్నలు పొందిన నాయకుడు. ఏదో దురదృష్టవశాత్తు కొంత మెజార్టీతో మనం ఒక 1% ఓట్లతో మేము లేకుండా అధికారం లేకున్నా ఇవాళ కేసీఆర్ కావాలని చెప్పి ఇవాళ 1.5% కాదు 10% ఎక్సెస్గా కేసీఆర్ఏ మళ్ళీ రావాలి, ఈ పథకాలను నడవాలంటే కేసీఆర్తో సాధ్యమని చెప్పి కోరుతున్న మా నాయకులు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం. ఈరోజు ఇక్కడ రామాయణం పోయి దేవుడు భగవంతుని మొక్కి మంచి పరిపాలన రామయ్య, ఈ పరిపాలన ఏదైతే రాముడి పరిపాలన ఉంటుందో ఆ పాలన మళ్ళీ ఇచ్చి మా తెలంగాణ కాపాడు మా కేసీఆర్ గారిని ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించే విధంగా ఆశీర్వదించమని చెప్పి కోరడం జరిగింది. వారి పేరు ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. వారు మళ్ళీ అధికారం రావాలి, మళ్ళీ తెలంగాణ నేర్చుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. మా పార్టీ అందరం కలిసి మా నాయకులు కార్యకర్తలు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా మాజీ మంత్రి రాజశేఖర్ గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు సతీష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు చేస్తూ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల దిశారావు గారు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ గారు, పట్టణ అధ్యక్షులు, మరి అర్బన్ రూరల్ మండల కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా కార్యకర్తలు అందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసము ఒక రక్త బొట్టు కూడా నేల వాలకుండా, రక్త బొట్టు కూడా చిందించకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక యోధుడు కేసీఆర్ గారు. ఇవాళ ఏ రకంగా చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక తలమానికంగా, ఒక మోడల్గా నిల్చోబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి సమైక్యాంధ్రం నుండి విడిపోయి మరి ఈనాడు ₹1 బడ్జెట్ లేని కాలంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అసలు అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేసి ప్రజల యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే నెర్రలు బారిన నేలలలో మరి గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది అనంటే రైతులందరూ సంతోషంగా ఉన్నారు, సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అనంటే అది కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్ష, వారి యొక్క ఆలోచన విధానం వల్లనే ఈనాడు మరి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా ఉంది. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంత విధ్వంసం, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు సుపరిపాలన అందించాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి మరి సంపూర్ణమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి, మళ్ళీ వారికి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలి, మళ్ళీ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా ప్రజల కోసం భగవంతుడు ఎప్పుడైనా భక్తుల కోసం ఆపద ఉన్నప్పుడు ఎట్లయితే వస్తాడో ఇలా ప్రజలు గోసపడుతున్నారు. కాబట్టి మరి ప్రజల గోస చూసి ఇలా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా జగిత్యాల జిల్లా పక్షాన మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మరి అపర భగీరథుడు, ఆధునిక భగీరథుడికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై